మరి ద్వాదశ రాశుల్లో ఈ ఏప్రిల్ మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అండ్ అలాగే ఎలాంటి రెమెడీస్ పాటించాలి? కర్కాటక రాశాధిపతి వచ్చి చంద్రుడు. కర్కాటక రాశిలోకి పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు కర్కాటక రాశిలోకి వస్తాయి. అయితే కర్కాటక రాశి వారికి కానీ చూసుకున్నప్పుడు ఈ మాసంలో వీళ్ళకి ఆల్రెడీ అష్టమ శని అనేది నడుస్తుంది. అష్టమ శని నడవడం, ఈ అష్టమ శనిలోనే కుజుడు కలిసి ఉండడం, దాని తర్వాత నవంలోకి కుజుడు వెళ్ళడం, ఇవన్నీ కూడా వీళ్ళకి జరుగుతూ ఉంటాయి. అందులో ఈ మాసం అంతా కూడా వీళ్ళకి ఏం పెద్దగా గురుబలం అంటూ వీళ్ళకి ఏమీ ఉండదు ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి. అయితే ఇక్కడ అష్టమ స్థానంలో శని కుజుల యొక్క కలయిక వల్ల ఏప్రిల్ 25 వరకు ఉంటారు అష్టమ స్థానంలో. కాబట్టి కంపల్సరీగా వీళ్ళకి పైనుంచి వచ్చే ఆస్తిపాస్తుల విషయాల్లో కానీ, కోర్టు వ్యవహారాలు కానీ, ఆకస్మికంగా వచ్చే నష్టాలు, ఇబ్బందులు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అలాగే ఇక్కడ కుజుడు ఎలాంటి అంటే కొంత ఉత్ప్రేరకారకుడు. లేదా మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు ఇప్పుడు ఆడవాళ్లే ఉన్నారు, కూరలు తరుగుతున్నారు, వేలుతడం, రక్తం కళ్ళు చూడడం, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ జరిగే అవకాశం అనేది ఉంటుంది. అందుకనే కర్కాటక రాశి వాళ్ళు తప్పకుండా వాహనాలు నడిపే విషయాల్లో ఈ శని కుజుల యొక్క కలయిక ఉన్నంతసేపు కూడా జాగ్రత్తగా తప్పనిసరిగా వీళ్ళు ఉండాలి. అలాగే ఇక్కడ పంచమాధిపతి అయిన కుజుడు శనితో కలవడం వల్ల, అంటే ఈ యొక్క కుజుడు వీడికి ఏమయ్యాడు, పంచమాధిపతి అయ్యాడు. పంచమ స్థానం సంతానానికి సంబంధించిన స్థానము, లలిత కళలు, క్రియేటివిటీ, తెలివితేటలు, ఈ ఆధ్యాత్మికం, ఇదంతా కూడా మనకి పంచమ స్థానంలోకి వస్తుంది. కాబట్టి క్రియేటివిటీ రంగాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుగానే కాస్త డబ్బులు, 4 రూపాయల డబ్బులు దాచిపెట్టుకుని ముందుగానే ఉండాలి. అలాగే సంతాన విషయాల పరంగా కూడా కొంత మోసపోయే అవకాశం, అంటే ఈ దత్తత కానీ IVF ద్వారా కానీ చేసుకునే ఉంటాయి కదా, సో వాటి వల్ల కూడా కాస్త ఇబ్బంది పడే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతోంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఈ 9వ ఇంట్లో రాహు ఉన్నాడు కాబట్టి ఈ 9వ ఇంట్లో ఉన్న రాహు తండ్రి ఆరోగ్య విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి. ఒకవేళ తండ్రి పెద్దవాళ్ళు అయ్యారనుకోండి, తండ్రికి సేవ చేయడం ద్వారా రాహు యొక్క అనుగ్రహాన్ని పొందడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరైతే సప్తమాధిపతి అయి ఉన్నాడో వీళ్ళకి సప్తమాధిపతి ఆయన అష్టమ స్థానంలో సంచారం చేయడం అనేది, అంటే ఈ సప్తమాధిపతి అష్టమాధిపతి కలిపి అష్టమ స్థానంలోనే ఈయన సంచారం చేయడం అనేది జరుగుతుంది. ఉద్యోగ విషయాల్లో వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. బ్యాంక్ లోన్స్, ఏదైనా అంటే పిల్లలకి ఏదైనా మన లోన్స్ విషయాల్లో వాటిల్లో కానీ, ఇల్లు కొనుక్కోవాలనుకునే విషయంలో కానీ, దేంట్లోనైనా సరే వీళ్ళకి కాస్త అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అయితే వాహనాల మీద స్పీడ్గా వెళ్ళడం అనేది మాత్రం ఈ రాశి వాడికి మంచిది కాదు. మొత్తం మీద ఈ రాశిలో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఈ ఏప్రిల్ మాసం అంతా కూడా వీళ్ళకి సామాన్యంగా వెళ్ళిపోతూ ఉంటుంది. పెద్దగా అంత ఇబ్బంది ఉండదు. అలా అని చెప్పి పూర్తిగా నష్టపోయేది కూడా ఏమీ వీళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి ఉండదు. ఈ కర్కాటక రాశి వాళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ప్రతి నిత్యము కూడా వీళ్ళు లక్ష్మీనరసింహస్వామి కరాలంబ స్తోత్రాన్ని కానీ, లక్ష్మీనరసింహస్వామిని ఆరాధన చేయడం కానీ, అలాగే వీళ్ళకి మనకి వెంకటేశ్వర స్వామి ఉంటారు కదా, ఈ వెంకటేశ్వర స్వామి ఎట్లా అంటే శనివారాల నియమాలు పాటిస్తూ ప్రతి శనివారం ఇంట్లో పిండి దీపాన్ని వెలిగించుకుని, మామూలు వెంకటేశ్వర స్వామి పిండి దీపం ఉంటాయి కదా, ఆ పిండి దీపాన్ని వెలిగించుకోను. అలాగే ప్రతిరోజు కూడా కాలభైరవుడికి భోజనాలు, కాలభైరవుడు అంటే ఎవరు, ఆ కుక్క మనకు రోడ్ల మీద తిరిగే చపాతీలనో పెరుగు అన్నమనో ఏదో మనకు తోచింది పెట్టడం. ప్రతిరోజు కూడా సంధ్యా సమయంలో హనుమాన్ చాలీసా పారాయణ చేయడం ద్వారా వీళ్ళకి కాస్త కొన్ని ప్రతికూల ఫలితాలు తగ్గడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.